హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్ అడోబ్ ఫోటోషాప్ 7.0 నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం బ్రష్ టూల్ అలానే పెన్సిల్ టూల్స్ గురించి చూద్దాం. బేసిక్గా మీరు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే ఏదైనా మనం ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఒక అప్లికేషన్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు స్కిప్ అయితే చేయకూడదండి. ఇదైతే మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మీకు నచ్చి ఓకే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అనుకున్నప్పుడు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడ ఏ షార్ట్కి చెప్తానో మీకు అర్థం కాదు. ఎందుకు మనం ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ యూట్యూబ్లో అన్ని కోర్సులు ఫ్రీగా ఉన్నాయి. ఇంతకు ముందు కంటే కూడా ఒక 7-8 years బ్యాక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో మనకి అన్ని కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు ఏదో ఒక స్కిప్ మన ట్రావెల్ బ్లాగ్స్ లేకపోతే షార్ట్ ఫిల్మ్ చూసినట్టు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అవి మీరు పర్ఫెక్ట్గా మనం ఎంజాయ్మెంట్కి అన్ని కంటిన్యూగా చూసేస్తామండి. కానీ ఎడ్యుకేషనల్ ఛానల్కి వచ్చేసరికి మీరు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోదలుచుకున్నప్పుడు కంటిన్యూగా చూడండి. అంతేగాని మీరు అక్కడక్కడ చూస్తే ఏం చెప్తున్నామో అర్థం కాదు. మీరు చూడకపోయినా కూడా ఇంకా 100% బెటర్ అనమాట. 10 minutes 12 minutes 15 minutes మ్యాక్సిమం ఒక్కొక్క వీడియో ఉంటుంది. ఆ 15 minutes కూడా మనం స్పెండ్ చేయకపోతే ఫోటోషాప్ ఏం నేర్చుకోలేము. సో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడగలగాలి. అలా చూస్తేనే ఎడ్యుకేషనల్ ఛానల్ ఎనీ వీడియో మీరు ఏ కోర్స్ వీడియో అయినా మేబీ మీకు ఆ కోర్స్ అనేది పక్కాగా వస్తుంది. ఇది ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నాం. ఎటువంటి మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మనం స్కిప్ చేసేస్తాగా 1 minute అయిపోగానే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు నేను ఒక 1 minute 2 minutes ఇదంతా చెప్పాను, ఈ సోదంతా. ఇది ఏముందని అని చెప్పేసి ఒకసారి లాస్ట్కి వెళ్ళిపోతావు. ఈ మధ్యలో చెప్పిందంతా అయిపోతుంది, ఏం అర్థం కాదు, ఏందోలే అనుకుంటా అయిపోతుంది. సో ఎక్కువగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మేబీ సరిగా మనం వెబ్ డిజైనింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్ కానీ యూట్యూబ్లో ఈరోజు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అందరూ మీకు ఏవి నచ్చితే అవి నేర్చుకోదలుచుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంతేగాని ఒక నిమిషం చూసి దాన్ని స్కిప్ చేసి లాస్ట్లోకి వెళ్ళి ఏదో ఒక కామెంట్ పెట్టాలి కాబట్టి పెట్టేస్తాను, ఇది వరస్ట్, ఇది వేస్ట్, ఓల్డ్ ఈజ్ లైక్. ఓకే, మేబీ నేర్చుకునే ఒక్క వ్యక్తి అయినా సరే మీరు చూసే నాకు 10 views 5 views రావటం అనేది ఓకే, నేను దాని గురించి అయితే ఆలోచన చేయట్లేదు. అసలు వ్యూస్ గురించో లేకపోతే ఇంకోటి గురించో చేయట్లేదు. కన్ఫామ్గా నేర్చుకోదలుచుకున్నప్పుడు కంటిన్యూగా వీడియో అనేది చూడండి. ఎవరి వీడియో అయినా మీరు నేర్చుకోకుండా ఏదో అంటే ఊరికే టైంపాస్ అట్లా స్కిప్ చేసుకుంటే అయితే మాత్రం దయచేసి అసలు ఆ వీడియోని ఓపెన్ చేయొద్దు. ఓకే, ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో ఒక 2 videos లేయర్స్ గురించి కలర్ ఎలా ఫిల్ చేయాలో చెప్పాను. ఇక కంటిన్యూస్గా మనకి ఈ టూల్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ హీలింగ్ బ్రష్ ప్యాచ్ టూల్ ఆల్రెడీ చెప్పాను నేను నా వీడియోలో. 7th వీడియోనో 6th వీడియోనో ఒకసారి చూడండి. ఈ వీడియోలో బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ అంటే కీబోర్డ్లో బి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను మౌస్తో ఇక్కడ క్లిక్ చేయట్లేదు, బి అనేది ప్రెస్ చేస్తున్నాను చూడండి. సో నెక్స్ట్ టూల్ మనకి పెన్సిల్ టూల్ ఉంది. అది సైకిల్ అవ్వాలి అంటే షిఫ్ట్ బి అంటే పెన్సిల్ టూల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బ్రష్ టూల్తో మనకి బేసిక్గా ఇది ఆర్టిస్టులు మేబీ సైన్ బోర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు మనకు కూడా యూజ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్స్ నీట్గా డిజైన్ చేసుకోవడానికి. ఓకే, బ్రష్ టూల్తో ఏమంత ఇందులో రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ టూల్ అనమాట. ఇక్కడ మనకున్న మేబీ ఇవి చూడండి, ఒక సింపుల్ ఇట్లాంటి డిజైన్స్ మనం ఓన్గా చేసుకోవచ్చు. మీరు అది ఎలా చేయాలో కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోనే మేబీ చెప్తాను మీకు. ఇక్కడ ఎందుకు రాలేదంటే ఒపాసిటీ స్లోలో ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్రష్ టూల్తో గ్రాస్ గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ కలర్స్ తీసుకుంటాను. ఎప్పుడు కూడా కొన్ని బ్రష్ టూల్ ఏం చేస్తాయంటే
లైట్ గ్రీను అలానే థిక్ గ్రీన్ అయితే తీసుకుందాం. ఎస్. ఇప్పుడు బ్రష్ టూల్ కొన్ని బ్రషెస్ ఏం చేస్తాయంటే మన ఫోర్గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ రెండు మిక్స్ అవుతాయి. ఈ బ్రష్ కూడా సేమ్ అలానే చూడండి, ఇంకే రావట్లేదు. థిక్ లైట్ ఇది ఒక గ్రాస్ లాగా మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసేటప్పుడు బ్రష్ టూల్ కూడా చాలా ఒంటరిగా ఉంటుందండి. మనకి చాలా ఒంటరిగా గ్రాస్ అంటే బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం నేను హెవీగా పెట్టాను, అలానే బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. సో మనం బ్యాక్గ్రౌండ్లో అయితే కాదు, ఖచ్చితంగా లేయర్ అనేది మీరు తీసుకోవడం మర్చిపోవద్దు. జస్ట్ మళ్ళీ ఇంకొకసారి నేను సింపుల్గా డిజైన్ చేస్తున్నాక ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొద్దాం. ఫస్ట్ ఒక ఇమేజ్ బ్యానర్స్ అని ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా తీసుకున్నాం. దీన్ని లాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. లాక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ లేయర్ కనపడట్లేదుగా, మరి ఏం చేద్దాం అంటే ఇది ఆల్రెడీ నేను చెప్పలేదు మీకు, తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. జస్ట్ నేను మాస్క్ అయితే ఇస్తున్నా. సారీ, కంట్రోల్ Z. మనం మాస్క్ ఇచ్చేటప్పుడు చాలా కంట్రోల్ Z దీన్ని రివర్స్ చేసేసి చూడండి. ఎందుకంటే మాస్క్ ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్డ్గా మనం వీటి గురించి చాలా ఇంకా వండర్స్ ఉన్నాయి ఫోటోషాప్లో. చూడండి ఎంత బ్లెండ్ అయిపోయిందో. అంటే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి మనకి. ఓకే, ఇది బాగుంది. ఓకే, ఈ విధంగా మనం బ్రష్ టూల్తో నంబర్ ఆఫ్ అనేవి ఆ బ్రష్ టూల్ అనేది మీకు ఎలా బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఒక 2-3 కలర్స్లో మీరు బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నంబర్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రష్ తీసుకొని అయినా బ్రష్ సైజ్ పెంచుకొని ఇది ఒకటి చేయండి. అలానే ఇక్కడ ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి, ఇంకొంచెం. డిఫరెంట్గా మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి నీట్గా చేసుకోవచ్చు. అంటే నేను రఫ్గా ఆ బ్రష్ టూల్ ఫంక్షన్ అయితే మీకు చెప్తున్నాను. మనం రుద్దగా ఏమవుతుందంటే 100% ఒపాసిటీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి 100% ఒపాసిటీ అయిపోయింది. ఆ బ్రష్ని జస్ట్ ఒకసారి మీరు అలా డ్రాగ్ చేసి వదిలేయాలి. ఒపాసిటీ అనేది నేను 100% పెట్టేస్తున్నాను. ఇవి మ్యాండేటరీగా తెలుసుకోండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. దీని మీద ఇంకొక కలర్ ఏదన్నా మనం వేసుకోవచ్చు. దీన్ని కొంచెం మనం ఒపాసిటీ అనేది తగ్గించుకుంటే మన క్రియేటివిటీ అండి, మన క్రియేటివిటీ ఎలా కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్రష్ టూల్ అయితే ఇందుకు మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ పెన్సిల్ టూల్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ వెర్షన్స్లో ఈ బ్రష్ టూల్, హిస్టరీ బ్రష్ టూల్ అనేవి చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అవి మీరు చూడండి, నా అడ్వాన్స్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి బ్రష్ సైజ్ డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి. మనకి ఏ బ్రష్ కావాలన్నా తీసుకోవచ్చు. పెన్సిల్
పెన్సిల్ ఏంటి, జస్ట్ అలా డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. ఇది కూడా వీటితో కూడా మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక డ్రాయింగ్ లాగా వేసుకోవచ్చు. మనకు అంత డ్రాయింగ్స్ రాదు, మీరు ఇది వేస్ట్. పెన్సిల్ టూల్ అనేది సేమ్ మనం ఈ రెండు ఆర్టిస్టులకి చాలా చాలా యూజ్ అవుతాయండి. ఆర్టిస్టులు మీన్స్ ఏదన్నా మనం సైన్ బోర్డ్స్ ఫోటోషాప్లో డిజైన్ చేసుకొని సైన్ బోర్డ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ రెండు టూల్స్ అయితే వండర్గా క్రియేట్ అవుతాయి. మనము ఆ పెన్సిల్ టూల్, ఆ బ్రష్ అనేది ఏంటి పెయింటర్ దగ్గరే ఉంటుంది కదా. సో పెన్సిల్ కూడా ఈ రెండు అనేవి వాళ్ళకే వర్క్ అవుతాయి. ఈ రెండే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకునేది. ఓకే, జస్ట్ ఆ బేసిక్స్ అయితే తెలుసుకోండి. బ్రష్ టూల్ కానీ, బ్రష్ టూల్తో ఇక్కడ ఉన్న ఏ బ్రష్ టూల్ అయినా తీసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఆకులు దీన్ని కొంచెం వేసి ఇంకొక చేస్తాం. డిఫరెంట్ బ్రషెస్, మీరు ఏ బ్రష్ తీసుకొని అయినా మీరు ప్రాక్టీస్ చేయండి, నా ప్రాబ్లం. బ్రష్ సైజ్ పెంచుకోవాలంటే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. బ్రష్ సైజ్ హెవీ అయిపోయింది కాబట్టి అది లోడ్ తీసుకుంటుంది. ఓకే, ఇవి బేసిక్గా నాకు కూడా చెప్పేటప్పుడు నాకే ఇంట్రెస్ట్ రాలేదు ఈ బ్రష్ టూల్స్. కాకపోతే ఒకటి ఫంక్షన్ అయితే ఎందుకు యూజ్ చేస్తామనేది మీకు తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి చాలా టూల్స్ అయితే ఉన్నాయి. వండర్ఫుల్ టూల్స్, హిస్టరీ బ్రష్ టూల్, ఆర్టిస్ట్రీ బ్రష్ టూల్. ఓకే, ఇవి కూడా ఉన్నాయి. అడ్వాన్స్లోకి వచ్చేసరికి ఇవి అన్నీ ఒకే దాంట్లో ఉండేవి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్. ఓకే, థ్యాంక్ యూ.